మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం కేఎస్ఆర్ కథం తొక్కారు. సో ప్రజలందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలైతే కేఎస్ఆర్ కోరారు. ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో జరిగిన కుట్ర ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో జోగు రమణ సమక్షంలో ఆడిస్తున్న నాటక దీన్ని స్పష్టం చేశారు. కాబట్టి ఓడినా తాను గెలిచినా ప్రజల మధ్యనే ఉంటానంటూ కేఎస్ఆర్ తేల్చి చెప్పారు. ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల గెలుపు కోసం పనిచేయాలి. గెలిచి ఆ సీట్ను మనం ఆదిలాబాద్ సీట్ను గిఫ్ట్గా ఇద్దాము కాంగ్రెస్ నేతలకు అని చెప్తున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే కన్ను శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ సీటును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర హైకమాండ్ సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు వచ్చినటువంటి ఒక నేతలందరూ కూడా కన్ను శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఒక కుట్ర జరిగిందో ఓ నలుగురు కలిసి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి ఏ విధంగా కుట్రకు తెరలేపి ఆ తర్వాత కొంతమంది స్వార్థం వల్ల అప్పుడు ఆ యొక్క సీటును కోల్పోయిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. తిరిగి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అలాంటి కుట్రలే జరిగేటటువంటి ఒక అవకాశం కనబడుతుందని, కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన కాంగ్రెస్ శ్రేణుల వద్ద చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా ఏవైతే అంటే పార్టీ కన్న తల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచేందుకు జరుగుతున్న కుట్రల్ని అందరూ ఛేదించాలని, దాన్ని తిప్పికొట్టే ప్రక్రియ ఊపందుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ధైర్యం చెప్పారు. ఎవరిని చేసినా కూడా తాను కేవలం ఏ పదవిని ఆశించలేదని, తాను పదవుల కోసం ఆశపడి రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ఆదిలాబాద్ అభివృద్ధి తన లక్ష్యంగా ఆయన కాంగ్రెస్ నేతలతో చెప్పుకున్నారు. అలాగే ఓడినప్పటికీ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా ఎక్కడ ఏ పనిని కూడా ఆపకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటున్నానని చెప్పుకున్నారు. అలాగే నిత్యాన్నదానం ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా గత 2 ఏళ్లుగా నిత్యాన్నదానం కొనసాగుతుందని, అంబులెన్స్ సేవలు కొనసాగుతున్నాయని, ఎవరైతే కష్టాల్లో ఉన్నవారు తన దగ్గరకు వచ్చి సాయం చేయమంటే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తున్నారని, అంటే ఇప్పటికి కూడా ప్రజల్లో ఇంత బాగా కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా చూసి ఓర్వలేక కొందరు కుట్రలు చేసేటటువంటి ఒక ప్రక్రియ ఏదో దాన్ని పెద్దపెట్టిన ఖండించారు. కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి ఇలాంటి ఏవైతే అంటే పార్టీని రెండుగా చీల్చే ప్రక్రియ జరిగితే కనుక పార్టీకి నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ నష్టం వల్ల సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ అంతా కూడా ఒకటే కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి నాయకులకు కార్యకర్తలకైతే ఆయన దిశానిర్దేశం చేశారు. వరుణ్ రైట్. అయితే ఎలాంటి ప్రణాళికలతో వ్యూహాలతో ఈసారి పార్లమెంట్ను ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంట్ను కైవసం చేసుకొని ముందుకు వెళ్దామన్నట్లు చూస్తున్నారు కేఎస్ఆర్? ఎలాంటి ప్రణాళికలు దీన్ని ఏర్పాటు చేశారు? వాస్తవంగా చూసినట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ లో అయితే ఇక బీఆర్ఎస్ అనేటటువంటిది అంటే కనీస పోటీ కూడా ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పోటీ చేసినప్పుడు కూడా ఆ 3వ స్థానానికి పరిమితమైనటువంటి అవకాశం అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో కనబడుతుంది. ప్రధానంగా పోటీ కనుక చూస్తే 2 పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీ కూడా 2 పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే కన్ను శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి ఒక ఏవైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ ప్రకారంగా చూస్తే కనుక వాస్తవం కనబడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే ఏదైతే ఓట్లు మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది 2గా చీలిపోయి అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు పడడంతో మధ్యలో బీజేపీకి లబ్ధికు చేకూరింది. అలాగే బీజేపీ క్యాండిడేట్ అలా గెలిచిపోయేటటువంటి ఒక సందర్భం అయితే వచ్చింది. వాస్తవంగా కూడా ఈ యొక్క ఓట్లు అనేటటువంటి మైనార్టీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కే కనుక పడి ఉంటే గత ఎన్నికల్లో, కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది. కానీ అలా కాకుండా కొంతమంది స్వార్థం వల్ల కొన్ని రాజకీయ సమీకరణాల చేంజింగ్ వల్ల అప్పట్లో ఆ ఓట్లు అనేటటువంటి 2గా చీలిపోయి ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ 2 పంచుకునేసరికి మధ్యలో బీజేపీ అభ్యర్థి దాదాపు కనీసం ఒక 5-6 వేల మెజార్టీతో అతను గెలవడం జరిగింది. సో అప్పుడే కనుక ఇది వన్ సైడ్ గా ఉంటే మన కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరేటట్టు అవకాశం కనబడని చెప్పేసి కన్ను శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అలాగే ఇప్పుడైతే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చని, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ లో అలాంటి స్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటటువంటిది ఖచ్చితంగా ఈ పోటీలో తక్కువగా ఉంటుంది. సో ఏదైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉందో అసెంబ్లీలో బీఆర్ఎస్ కు పడినే కానీ పార్లమెంట్ లో అవి బీఆర్ఎస్ కు పడకపోవచ్చు. ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం
కాంగ్రెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తో పాటు మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ విజయానికి తప్పకుండా కృషి చేస్తాయని చెప్పేసి ఆయన నమ్మకర్భంగా చెప్తున్నారు. అదే విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో రాజకీయ విశ్లేషకుల మాట కూడా అదే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల దృష్ట్యా రాజకీయ సమీకరణల దృష్ట్యా చూస్తే ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ కనుక ఈసారి బీఆర్ఎస్ కు పడే అవకాశం లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ డి అంటే డి అనేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అయితే మెజార్టీ విషయంలో మాత్రం కొంత తేడా వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కి అయితే ఇక్కడ అవకాశం ఉన్నట్టే కనబడుతోంది వరుణ్. రైట్ సత్యనారాయణ, అయితే లాస్ట్ ప్రీవియస్ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే 2-3 వర్గాలుగా చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడని ప్రభావాలు మనం చూసాం. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా మళ్ళీ పనిచేసే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొన్ని 6 గ్యారెంటీలో కొన్నిటిని అమలు చేయడం వల్ల ఆ ప్రభావం ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల మీద ఖచ్చితంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజాపాలన సాగిస్తోంది. ఇప్పటికే ఏవైతే 6 గ్యారెంటీల్లో 4ని కూడా అమలుకి తెచ్చింది. ఖచ్చితంగా ఇది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకంగా కొంత మేరకైతే తోడ్పడవచ్చు. ఇక మరొక విషయం చెప్పినట్టుగా ఏంటంటే వచ్చేటటువంటి ఎన్నికల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారా అనేటటువంటి, ఎందుకంటే గత ఎన్నికల్లో 2గా చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకే అక్కడ ఆ రోజు స్థానాన్ని కోల్పోయినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు 2గా చీలిపోయే సూచనలు ఉన్నందుకు అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే కల్లి శ్రీనివాసరెడ్డి గతంలోనే చెప్పారు. ఎందుకంటే గతంలో ఏదైతే ఆశపడి అంటే ఆ కుట్రలకు తెరలిసి తీసినటువంటి సందర్భంలో ఆ నలుగురి పరిస్థితి ఏమైందో గమనించారు. స్వర్గంలో అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నారని ఇప్పుడు కూడా అలాంటి ప్రక్రియకు అలాంటి కుట్రకు ఎవరైనా తెరలేపితే కనుక వాళ్ళకు కూడా ముందు అంటే ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని చేర్చాలని ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పని పూర్తిగా అయిపోయింది కాబట్టి ఇక బీఆర్ఎస్ కి ఏమీ లేదు కాబట్టి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్రకు తెరలేపినట్టుగా కల్లి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. సో దాని భాగంగానే ఒకవేళ ఆయన మాటల కనుక నమ్మి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక చీలికలు మొదలైతే ఇటు పార్టీకి నష్టంతో పాటు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ త్వరలో అంటే త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడక తప్పదనేటువంటి ఒక సంకేతాన్ని కల్లి శ్రీనివాసరెడ్డి ఇస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని. కాబట్టి మన ముందున్నటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ జెండా ఎగరేసే లక్ష్యంతో ఇటు ప్రతి నాయకుడు కార్యకర్త ఒక సైనికుల లెక్క పనిచేసి కృషి చేయాలని, అలాగే పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీని గెలిపించే దిశగా పయనించాలని, ఎలాంటి కుట్రలకు గాని ఎలాంటి ఆ పార్టీని చీల్చే ప్రక్రియ కానీ పూనుకోకుండా కలిసికట్టుగా పార్టీ గెలుపుకు అందరూ పనిచేయాలని చెప్పేసి కల్లి శ్రీనివాసరెడ్డి అయితే ఈ రోజు జరిగినటువంటి యొక్క సమీక్షా సమావేశంలో ఇటు నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి యొక్క ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అలాగే టోటల్ గా అంటే నియోజకవర్గంలో ఉన్న గ్రామాల నుంచి కూడా తరలి వచ్చినటువంటి శ్రేణులకైతే ఆయన దిశానిర్దేశం చేశారు. వరుణ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.